యుద్ధంలో రాజకీయంలో మన మీద ఎవడూ దాడి చేయడం అనుకోవడం తప్పు. దాడి చేస్తాడు మాటల రూపంలో, చేతల రూపంలో. దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం ఎట్లా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ప్రస్తుత నీతి. ఏదైతే ఇవాల్టి 3 సభల ఇంపార్టెన్స్ ఏంటంటే, నా తండ్రి వైఎస్ గాల్లోనే కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్నమాట నేను మర్చిపోలేను. నాడు నా తండ్రి, నేడు నన్ను ప్రజాక్షేత్రం ఎదుర్కోలేక బాబు దిగజార్డు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అతని నేర ప్రవృత్తికి నిదర్శనం. జగన్ని చంపేస్తే తప్పేంటని చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు అనుకుంటే జగన్ చనిపోడు. జగన్ని ప్రజలే రక్షించుకుంటారు. చంద్రబాబు మానసిక పరిస్థితి మీద అందరూ ఆలోచన చేయాలి. బాబు మెంటల్ హెల్త్ ఏ పరిస్థితిలో ఉందో ఆలోచన చేయాలి. వెన్నుపోట్లు పడవడం, మనుషుల్ని చంపేయడమే చంద్రబాబు రాజకీయం. ఎన్టీఆర్ను, వంగవీటి మోహన్ రంగాన్ని కుట్రలతో చంపింది ఎవరు? ఐపీఎస్ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతో చంపింది ఎవరు? చంద్రబాబు లాంటి వ్యక్తులని కనుక నమ్మితే అత్యంత ప్రమాదకరం అంటూ చంద్రబాబు అనుకుంటే జగన్ చనిపోడు, జగన్ని ప్రజలే రక్షించుకుంటారు అన్నటువంటి పాయింట్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ప్రజలు ఎవరైనా నమ్మగలరా? మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 99% అమలు చేశాం, 13 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇదేంటని ప్రశ్నిస్తున్నారు.